నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. రామేశ్వరం ట్రిప్కి వెళ్ళాం కదండి ఫ్యామిలీతో. ఇది పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కనుక తప్పకుండా చూడండి, మన ఛానల్లో ఉంది. ఇది అమ్మవారి టెంపుల్. లాస్ట్ దర్శనం మహాదే అయ్యింది. క్లోజ్ చేస్తారు, 1 అయితే క్లోజ్ చేసేస్తారు ఈ టెంపుల్. ఇది వచ్చేసి గాంధీ మెమోరియల్. ఇక్కడ ఆయన చిన్నప్పటి నుంచి, అలాగే ఆయన ఎలా ఉద్యమం చేశారు అవి, అలాగే ఆయన చనిపోయేంత వరకు ఉన్న ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ప్యాకేజ్కి అయితే మాకు 65,000 అయిందండి. మేము బెంగళూరులో దిగాము కదా, హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే దిగాము. అక్కడ ఇస్కాన్ టెంపుల్ చూసిన తర్వాత ఈవినింగ్ 5:15కి ట్రైన్ అనమాట బెంగళూరు నుంచి. బెంగళూరులో 5:15కి ఎక్కితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి నాగర్కోయిల్ జంక్షన్లో అయితే దిగమన్నారు. మేము అక్కడైతే దిగాము. దిగిన తర్వాత మాకు ఒక ప్యాకేజ్ వాళ్ళు ఒక కార్ అయితే తీసుకొని వచ్చారు. ఎవరైతే కారు డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళే మాకు ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈయనే తిప్పుతారు మాకు. రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, ఇవి అక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనే తిప్పుతారు. ఇక్కడ కన్యాకుమారి టెంపుల్, అలాగే వివేకానంద రాక్ మెమోరియల్, ఇవన్నీ గాంధీ మెమోరియల్, ఇవన్నీ కూడా దగ్గర దగ్గరే ఉంటాయండి. ఇది వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. చాలా బాగుంది కదా ఇవన్నీ. అసలు ఎలా తయారు చేస్తారో, ఎలాగా చేస్తారా అనేది చాలా కష్టమైన పని. కానీ నిజంగా వాళ్ళనే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు, మదర్ తెరెసా, బొమ్మలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. రియల్గా అనిపించాయి మాకు దగ్గర నుంచి చూస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారు బొమ్మ కూడా ఉందండి. నిజంగా ఎవరో మనిషి కూర్చున్నట్టే ఉంది కదా. దీనికైతే కాస్ట్ పర్ హెడ్ 120 రూపీస్ పడిందండి. పిల్లలకు కూడా అదే కాస్టు. గాంధీ గారు. ఇది వచ్చేసి సూర్యాస్తమం అయ్యే టైం అనమాట. ఈ పిల్లలందరూ కేరళ నుంచి వచ్చారు ట్రిప్కి. బీచ్లో స్నానం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఇక్కడ సూర్యాస్తమం టైం కదా, ఇక్కడ బాగా కనిపిస్తుంది సూర్యుడు అస్తం అవ్వడం అనేది. పిల్లలైతే వాటర్లో అసలు ఏమన్నా ఆడుతున్నారా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కేరళ నుంచి స్కూల్ వాళ్ళని తీసుకొని వచ్చారు టీచర్స్. ఇదిగోండి మబ్బులు, మాకు ఎక్కువగా మబ్బులు ఉండడం వల్ల సూర్యాస్తమం అనేది అంత క్లియర్గా అనేది కనిపించలేదు. మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము, డిసప్పాయింట్ అయ్యాము. సరే సూర్యోదయమైనా చూద్దామని అనుకున్నాము. ఇది వచ్చేసి అదే రోజు వాటర్ లైట్ షో అనమాట. వెనకాల మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ ప్రకారం ఈ లైటింగ్ అనేవి వస్తాయి అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలానే జరిగింది. సినిమా పాటలు కానీ, లేకపోతే దేవుడు పాటలు కానీ, ఇవన్నీ వేశారు. దాని ప్రకారం అయితే ఈ వాటర్ అనేది వచ్చాయి. వాటర్ డ్యాన్స్ చేస్తుందంటారు కదా, అదే ఇది. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట ఈ వాటర్ లైట్ షోకి. ఇవన్నీ కూడా మనమే పెట్టుకోవాలి లోపలికి వెళ్ళి చూడడానికి. ఈ మనీ అయితే మనమే పెట్టుకోవాలి. కారులో తిప్పడానికి, అలాగే ఎక్కడ ఏమున్నాయి అవన్నీ చూపించడానికి, ఇవన్నీ కూడా వాళ్ళనమాట. రూమ్ కూడా వాళ్ళే. ఎక్కడైతే మనం నైట్ ఉంటామో అక్కడ హోటల్ అయితే వాళ్ళు బుక్ చేస్తారు. ఇంకా ఫుడ్ అవన్నీ కూడా మనమే అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఉపయోగపడతాయి కదా, ఎప్పుడైనా మీరు కూడా ట్రిప్కి వెళ్తే ఉపయోగపడతాయి కదా అన్న దాంతో చెప్తున్నాను. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదండి.
ఇది మేమైతే నైట్ చూసాము ఈ లైట్ షో అనేది. చాలా బాగుంది అసలు. ఆ తర్వాత మేము ఇది అయిపోయిన తర్వాత హోటల్లోకి వెళ్ళిపోయాము. హోటల్లో పడుకొని ఆ తర్వాత మార్నింగు సూర్యోదయం చూద్దాం కదా అని మేము పైకైతే వెళ్ళాము. హోటల్ పైనే చూడొచ్చు మీరు అని చెప్పారు. మేము 5కే లేచి పైకైతే ఎక్కాము. ఎక్కి చూస్తున్నాం అనమాట. 5 నుంచి అయితే బాగా చీకటిగా ఉందని నేను వీడియో తీయలేదు. ఇది వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో పెట్టాను నేను. ఇక్కడ నుంచి మా హోటల్ నుంచి అయితే కనిపిస్తుంది. డ్రైవర్ చెప్పారనమాట, మీరు పైనుంచే చూడండి, మీ హోటల్ పైనుంచే చూడండి బాగా కనిపిస్తుంది అని చెప్పారు. అందుకే మేము 5కే లేచి వచ్చి చూసాము. 6:30 తర్వాత అయితే ఇదిగోండి సూర్యోదయం అవుతుంది. కింద చూస్తున్నారు కదా, ఒక 2 డాట్స్ లా కనిపిస్తున్నాయి సూర్యుడు. ఇప్పుడు కూడా మబ్బులున్నాయి. చుట్టూ సముద్రం. ఏదో మేఘాలకి లైటింగ్ పెట్టినట్టు ఉంది కదండి. చూస్తున్నారా, సూర్యుడు పైకి వస్తున్నాడు. అసలు చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత బాగుంది అసలు. మేము 5 నుంచి 6:30, 6:45 వరకు అయితే అలానే ఉండిపోయాము వీడియో తీసుకుంటూ. చుట్టుపక్కల అన్నీ కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాము. చుట్టూ మొత్తం కూడా సముద్రమే, ప్రశాంతంగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉండాలి. మనకి ఇక్కడి నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. పైనుంచి అన్నీ కూడా కనిపిస్తాయి. ఇగోండి పూర్తిగా అయితే సూర్యుడు పైకొచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.